ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. విశ్వాసి, అల్ప విశ్వాసి. విశ్వాసి తన జీవన శైలిలో దేవుని యందు మాత్రమే జీవిస్తాడు. వాక్యానుసారంగా జీవిస్తాడు. యథార్థమైన జీవితం జీవిస్తాడు. దేవుని యందు నీతిగా జీవిస్తాడు. వాక్యానుసారం మాత్రమే ఉంటారు వాళ్ళకి ఈ లోకానుసారం ఉండదు. వాళ్ళకి ఎన్ని ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు, ఆరోగ్యపరమైన సంబంధించినటువంటి వచ్చినా, ఆర్థికపరమైన సమస్యలు వచ్చినా, ఎన్ని సమస్యలు, ఎన్ని బాధలు వచ్చినా వాళ్ళు దేవుని అందు చూసి దేవుని మీద మొరపెడతారు. దేవునికి మొరపెట్టుకుంటారు. వాళ్ళు నిజాయితీమైనటువంటి జీవితం జీవిస్తారు విశ్వాసులు. అవిశ్వాసులు, అల్ప విశ్వాసులు వీళ్ళు దేవుని అందు తెలుసుకొని, కానీ దేవుడు తెలుసు కానీ వాళ్ళు దేవుని అందు విశ్వాసించలేదు. వాళ్ళు ఏం చేస్తారంటే అప్పుడప్పుడు పండగ వచ్చినప్పుడు మంచి కద్దరు షర్ట్లు వేసుకొని దేవుని అందు పోయి ఆ రోజు ఆ పండగ పూట మటు దేవుని దగ్గర ఉంటారు. తర్వాత మళ్ళీ యథాతథమే. ఇక లోకానికి సంబంధించినటువంటి విగ్రహాలు చేస్తారు, తందనాలు చేస్తారు, తాగుతారు, తింటారు. ఇక పాపిష్ట జీవితంలో అన్నీ చేస్తూనే ఉంటుంటారు. కానీ ఒక రోజు నా విశ్వాసి వారి ఇంట్లో, తన ఇంట్లో ఒక పని చేసి ఇంటి దగ్గర పని చేసి జరుగుతుండగా కొంతమంది పని వాళ్ళ అవసరం నిమిత్తం ఒక కబురు పెట్టగా కొంతమందిని పని వాళ్ళని తీసుకొని వాళ్ళ ఇంటి దగ్గర ఒక తెలిసిన అతను వాళ్ళని పెట్టడం జరిగింది. అప్పుడు విశ్వాసి ఇంట్లో పనిచేయడానికి ఈ అల్ప విశ్వాసి కూడా వాళ్ళతో పాటు వచ్చి పనిచేస్తాం మొదటి. అక్కడ జరిగే పని ఏంటంటే ఇంట్లో వస్తువులు పాపి తీసుకెళ్లి బయటేయటం, పనికిరాని వస్తువులు, బయట ఉన్నటువంటి కొన్ని వస్తువుల్ని శుభ్రపరచి మన ఇంట్లో దత్తటం, తర్వాత కొన్ని పూల మొక్కలు ఇట్లాంటి కొన్ని ఇంట్లో పూల తొట్లని అట్లని శుభ్రపరచటం, ఇట్లా కొన్ని ముందు ఉన్నటువంటి బూజులు కొన్ని పనులు, ఇంట్లో పనులకు సంబంధించినటువంటి పనులు నిమిత్తం కొంతమంది పనులతో పాటు ఈ అల్ప విశ్వాసి వాళ్ళతో పాటు కూడా పనిచేయటం మొదలుపెట్టాడు. అతను కొన్ని విషయాలను పాత రాడ్డు సామాన్లను తీస్తుంటే అనుకోకుండా ఒక రాడ్డు వచ్చి తన కాళ్ళు తిరగటం వల్ల కాళ్ళకి రక్తం బాగా కరిగిపోతూ ఉంటుంది. ఆ రక్తం కారిపోతుంది చూసి ఆ విశ్వాసమైనటువంటి ఆమె దెబ్బ ఉరికొట్టుకుంటా ఇంటికి వెళ్ళామా, అరే దెబ్బ తగిలిందా అని చెప్పి చాలా మనం బాధపడి ఆ రక్తాన్ని తను శుభ్రపరిచి ఆ కాలుని శుభ్రంగా చేపించేసి తనకు కట్టు కట్టి ఇంట్లో కూర్చోబెట్టి ఫ్యాన్ వేసి తనకి ఛాయ్ ఇచ్చి ఆయన కోసం ప్రార్థన చేయటం మొదలుపెట్టింది. ప్రార్థన చేసుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. బాగా ఏడుస్తుంది. ఆమె ఎందుకు ఏడుస్తుంది అనేది ఈయనకి అర్థం కావట్లేదు. కానీ ఆమె దేవుణ్ణి ఎందుకు అడుగుతాం, దేవా ఇతను రక్షించిన ఆయన, ఇతను మారు మనసు పొందాలని చెప్పి అడుగుతుంది. ఎందుకంటే ఆమె ప్రార్థన వల్ల ఇతను చూసిన తర్వాత ఈ అల్ప విశ్వాసి దేవునికి ఇష్టమైన బిడ్డగా ఆమె దేవుని బిడ్డయే కానీ గాడి తప్పిపోతుందని చెప్పి ఆయన గురించి ఆమె ప్రార్థన చేస్తుంది. చూసారా దేవుడు ఎంత గొప్పవాడు. ప్రార్థన చేస్తూ ఉంటుంటే ఇతనికి అర్థం కావట్లేదు, ఏంది నా కోసం ఏడుతుంది, దెబ్బ తగిలిందని చిన్న దెబ్బకి ఇంతగానే ఏడుస్తుంది. అది నాకు ఎన్నో దెబ్బలు తగినప్పుడు, ఎన్నో చోట్ల పోయినప్పుడు ఎవరు ఎడవలేదు, నా భార్య కూడా ఎడవలేదు, నా పిల్లలు కూడా బాధపడలేదు, అందరికంటే ఈమె ఎక్కువ ఏడుస్తుందని చెప్పి తన మనసులో చాలా బాధపడింది. ఆమె అంది, నాయనా నువ్వు దేవునికి ఇష్టమైన బిడ్డగా నీలో ఎటువంటి పాపం నాకు కనిపించట్లేదు, కానీ దేవుని యందు విశ్వాసించి ఆయన ఎరిగితే నీ జీవితం, నీ స్థితిగతులు మారిపోతాయి అని చెప్పేసి ఆమె చెప్పి, మరి నీ గాలకు దెబ్బ తగిలింది కాబట్టి 4 రోజులు నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పి కొంత డబ్బు ఇచ్చి ఆయనకి బైబిల్ ఇచ్చి జాగ్రత్తగా ఇంటికి వెళ్ళి అని చెప్పి పంపించింది. అతను ఆ డబ్బులు, ఆ బైబిల్ తీసుకొని ఇంటికి వెళ్ళి ఈ జరిగిన సంగతి అంతా కూడా కొంత భార్యకి, పిల్లలకు చెప్పిన తర్వాత వాళ్ళందరూ కూడా సంతోషపడ్డారు. చూసావా, నాన్నకు దెబ్బ తగిలితే మనం ఎప్పుడు ఎడవలేదు, నా భర్తకు దెబ్బ తగిలితే నేను ఎప్పుడు ఎడవలేదు భార్య, పిల్లలు కూడా ఆ విధంగానే ఫీల్ అయ్యి, మరి నా గురించి మీరు ఎవరు ఎడవలేదు, మరి నాకు ఒక విశ్వాసమైనటువంటి ఆమె దేవుని నమ్ముకున్న బిడ్డ అంట, మరి దేవుని ఎందుకు ఏడ్చుకుంటూ మరి నా గురించి అంత ప్రార్థన చేసి నా మారు మనసు పొందాలని చెప్పి ఎంతో ఆశపడి ఉంది. అందుకని నాకు పోవడానికి డబ్బులు కొనిచ్చి నాకు బైబిల్ ఇచ్చి నన్ను విశ్రాంతి తీసుకోని చెప్పి అన్నది. ఈ రోజు నుంచి నువ్వు ప్రార్థన చేయని స్థితిగతులు మార్చులని కూడా చెప్పింది. మరి దేవుని యందు మనం విశ్వాసిద్దామా అని చెప్పినప్పుడు, నాయన మరి అంతగానో ఆమె చెప్పింది కాబట్టి నువ్వు తప్పనిసరిగా మనం ప్రార్థన చేద్దాము, ప్రార్థనే కదా మనం చేయమంది, చేద్దాం, ఏ తప్పేముందని చెప్పేసి తన భార్య, పిల్లలందరూ కలిసి సాయంత్రం కాలంలో దేవుని యందు స్తుతించడం మొదలుపెట్టారు.
దేవుళ్ళు ప్రార్థన చేస్తాం మొదలుపెట్టారు. సాయంత్రం పూట సాయంత్రం ప్రార్థన చేయగానే వాళ్ళు ఏడ్చుకుంటూ ప్రార్థన చేశారు. చాలా పెద్దగా ఏడ్చుకుంటూ ప్రార్థన చేశారు. దేవుడా నువ్వే నాకు. తర్వాత మరుసటి రోజున తెల్లారింది. పొద్దున్నే 10, 11 ఒక లెటర్ ఇంటికి వచ్చింది. ఏమని వచ్చిందంటే, నాయన మీకు భూమి కోసం మీరు ఏదైతే పోరాటం చేస్తున్నారో ఆ భూమి మీరు అతల వాళ్ళ దగ్గర నుంచి మీది భూమి న్యాయంగా మీదే ఉంది, కోర్టు తీర్పిచ్చింది, మీదే భూమి అని చెప్పి తీర్పు వచ్చిందని వచ్చింది. తర్వాత మరుసటి రోజున మళ్ళీ దేవుని ఎందుకు ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. నాకు ఒకరోజు ప్రార్థన చేస్తే నాకు నేను ఎప్పుడూ ఎన్నో సంవత్సరాలు పెండింగ్ కేసు కూడా స్థితిగతులు మార్చింది అని చెప్పి మళ్ళీ ప్రార్థన చేద్దామని అందరూ కలిసి మన కుటుంబ సభ్యులు మళ్ళీ ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ప్రార్థన చేయటం వల్ల అతనికి ఏమొచ్చిందంటే, మరి ఒక పెద్ద కాంట్రాక్ట్ పని అతనికి రావడం జరిగింది. ఆ పని నిమిత్తం ఆయనకి 15 మంది పని వాళ్ళు కావాల్సి వచ్చింది. ఎప్పటి నుంచో పని లేక చెట్ల కింద అటు తిరిగే వాళ్ళందరినీ కూడా ఇతను గ్యాదర్ చేసి ఆ పని మీద కాంట్రాక్ట్ చేసుకెళ్ళి వాళ్ళందరూ పని చేయించడం. ఆ పని వాళ్ళు పని చేసిన తర్వాత ఏమన్నారంటే, ఇన్ని రోజులు మీ ఖాళీగానే ఉన్నాం, మరి నువ్వు ఈ రోజు ఆ పనికి పోతే నిజంగా మా పిల్లలు ఇంట్లో భోజనానికి లేవు, కనీసం నూనె ప్యాకెట్ ఇంట్లో అత్యవసరమైనటువంటి మరి సరుకులకు కూడా డబ్బులు లేవు, మరి నువ్వు పని చూపిపోతే నిజంగా కష్టపడేవు, చాలా ఇబ్బంది పడేవాళ్ళని చెప్పారు. అంటే దేవుని నేను ప్రార్థన చేస్తే ఎప్పుడో పెండింగ్ అనే కేసు అయిపోయింది. మళ్ళీ ప్రార్థన చేస్తే నాకు ఒక పెద్ద పని ఇచ్చిండు, నాకు పెట్టింది కాకుండా 10 మందికి అన్నం చూపించిండు, దారి చూపించిండని ఇంకా దేవుని యందు విశ్వాసమైనటువంటి జీవితాన్ని స్టార్ట్ చేసింది. దేవుని యందు మొరపెట్టడం జరిగింది. ఇంకా 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 మొరపెడుతూనే ఉండండి, దేవుని యందు నేను చేసుకుంటూ ఉండండి. తిరిగి వాళ్ళందరూ కూడా దేవుని యందు విశ్వాసించి ప్రభువుని యేసునందుని మనం ఉండాలి, మన స్థితిగతులు మార్చుతుందని చెప్పేసి ఇక దేవుని వాళ్ళు ఎరగడం దేవుని యందు చిన్నగా అడుగులు స్టార్ట్ చేస్తారు. చర్చికి వెళ్ళటానికి ఆదివారం రాగానే చర్చిని సంకలు పరిశుద్ధ గ్రంథాలు తీసుకోవటం. ఒకళ్ళు పరిశుద్ధ గ్రంథం పోయిన తర్వాత ఆ దేవుని వాక్యం చెప్తుంటే మీలో ఎంతమంది బైబిల్ ఉందంటే ఒక్క బైబిల్ మాత్రమే చూపించారు, మిగతా వారందరూ కూడా కాము ఉన్నారు. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మనం యుద్ధానికి పోయినప్పుడు మన పెన్ ఎంత అవసరమో పరిశుద్ధ గ్రంథం తీసుకొని మనందరూ రావాలి, దేవుని దగ్గర రావాలంటే పరిశుద్ధ గ్రంథం కంపల్సరీ తీసుకొని రావాలని చెప్పేసి అన్నప్పుడు ఈ ముగ్గురు కూడా ఈ చర్చి అయిపోగానే బయటకు వచ్చి ఈ మిగతా ముగ్గురు కూడా బైబిల్ కొనుక్కోవడం మొదలుపెట్టారు. తర్వాత బైబిల్ స్టార్ట్ చేశారు. ఈ విధంగా దేవుని ఎరిగారు వాళ్ళు. విశ్వాసి వల్ల అల్ప విశ్వాసగా తయారవుతుంది. ఇప్పుడు అట్లా ప్రార్థన చేస్తుండగా ఇంకా రకరకాలైనటువంటి స్థితిగతులు మారిపోతున్నాయి. అనుకున్న రీతిగా దేవుడు వీళ్ళందరూ దీవిస్తూ ఉంటుండు. వాళ్ళ పెద్ద బాబు డిగ్రీ అన్ని పీజీ చేసి ఖాళీగా ఉన్న తర్వాత ఎప్పటి నుంచో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నప్పుడు ఈ గ్రూప్ 1 ఎగ్జామ్స్ రాసినప్పుడు ఎగ్జామ్స్ రాసి వచ్చిండు. పోయి అందరూ కలిసి మళ్ళీ నా ఎదురుగా ప్రార్థన చేసి కూర్చున్నారు ఇంట్లో. తర్వాత గ్రూప్ 1 రిజల్ట్ వచ్చిన తర్వాత ఉదయం 11, 12 మళ్ళీ ఆన్లైన్ ఇంటర్నెట్లో పెట్టారంట. పెట్టినప్పుడు గ్రూప్ 1 రిజల్ట్లలో చూసినప్పుడు ఆ కుమారుడు ఆ అల్ప విశ్వాసి కుమారుడు విశ్వాసగా అయిన తర్వాత ఆ కుమారుడు ఏం చేస్తుందంటే వాళ్ళ ఇంట్లో గవర్నమెంట్ జాబ్ వచ్చేసింది. చూస్తున్న ప్రార్థన చేయటం వల్ల, ప్రార్థన పవర్ఫుల్గా దేవుని యందు విశ్వాసించటం వల్ల అతని యొక్క స్థితిగతులన్నింటినీ కూడా మార్చగలిగాడు. దేవుని బిడ్డ నువ్వు దారి తప్పిపోతున్నావు అని చెప్పి పనికి పోయినప్పుడు ఆ నామపరిచయం కావటం ఏంటి, ఇతను దెబ్బతలగటం ఏంటి, బైబిల్ ఇవ్వటం ఏంటి, మళ్ళీ తిరిగి రావటం ఏంటి, ఇట్లా మళ్ళీ అతను తెలుసుకొని తన స్థితిగతులన్నింటినీ కూడా దేవుని యందు విశ్వాసించటం వల్ల ఇంత అద్భుతాలు ఉంటాయని చెప్పి మరి అతను తెలుసుకోవటం చాలా ఎంత అదృష్టం ఉంది. అట్లా తన స్థితిగతులన్నింటినీ కూడా మనం మార్చగల దేవుడు. అందుకని వాళ్ళు దేవుని యందు విశ్వాసించి నమ్మకంగా ఉంచి విశ్వాసం కలిగినటువంటి జీవితం జీవించడానికి ఇక ఉదయం రాత్రి ప్రార్థన కల్లా పోయి తెల్లవారుజామున మోకాలు వేసే ప్రార్థన వరకు ఎదిగిపోయారు. దేవుడు వాళ్ళు పట్టేసి ఇక దేవుని యందు మనం విశ్వాసించాలని చెప్పేసి మనం మారు మనసు పొందుదాం. దేవుని తెలుసుకున్నాం, దేవునిలో ఉంటే దేవుని రుచి చూస్తున్నాం. రుచి చూడటం కాదు, దేవునిలో మనం ఎదగాలి. దేవుని యందు ఆయన కుమారులు కావాలంటే మనం ఆయన యందు మనం బాప్తిస్తం తీసుకోవాలి అని ఒక నిర్ణయానికి వచ్చారు కుటుంబం మొత్తం. చూసిన దేవుడు ఎంత అదృష్టం. అండ్ మనకి ఆయనలో
అల్ప విశ్వాసి విశ్వాసిగా జీవించినప్పుడు దేవుని తెలుసుకొని దేవుని యందు విశ్వాసించుట, ఆయనని అద్భుతమైనటువంటి కార్యములు జరిగినప్పుడు మరి దేవుని ఎట్లా చేసి ప్రార్థన చేస్తున్నాను, సాయంత్రం రాత్రి పూట ప్రార్థన చేస్తే మరి ఉదయం పూట సంతోషం కలిగింది. తెల్లవారుజామున మోకాళ్ళేసి ప్రార్థన చేస్తే మళ్ళీ మరుసటి రోజున అతనికి ఆయన అనుకున్న కార్యక్రమాన్ని కూడా నెరవేర్చడం దేవుడు గొప్పగా దీవించిండు. దీని అర్థం ఏంటంటే ఆ విశ్వాసి అల్ప విశ్వాసి మధ్య తేడా ఏంటంటే, విశ్వాసిగా ఉన్నటువంటి వాళ్ళని దగ్గర అల్ప విశ్వాసపై తన మారు మనసు పొందుకొని దేవుని వైపు చూసి దేవుని యందు విశ్వాసించి తన యొక్క స్థితిగతులన్నింటి కూడా మార్చుకొని ఆయన యందు దేవుని యందు విశ్వాసమైన జీవితం జీవిస్తాడు. ఇదే దీని ఏది లూకా సువార్త మన 30వ అధ్యాయము 5వ వచనంలో ఉన్నటువంటి వాక్యానుసారంగా విశ్వాసి అల్ప విశ్వాసి గురించి చెప్పడం జరిగింది. ఒకసారి మీరందరూ కూడా బైబిల్ తీసి మన లూకా సువార్త 5వ అధ్యాయం, ఈసారి లూకా సువార్త 30వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చూడండి. ఆయన కోపము నిమిషం మాత్రమును, ఆయన దయ ఆయుష్కాలమంతయుండును, సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రి నిన్ను ఉదయమున సంతోషము కలుగును అంటున్నారు. దేవుని యొక్క కోపం ఎంటుంటుందంటే ఒక్క నిమిషం ఉంటుందంట. అదే మన మనుషుల దగ్గర మన కోపం వస్తే ఎంతసేపు ఉంటుంది? చాలాసేపు ఉంటుంది. రివెంజ్ తీర్చుకోవాలి. వాడు మన కోపం తెలిసింది కాబట్టి ఆ కోపానికి మనం రివెంజ్ తీసుకోవాలి. వాడిని ఎందుకు నా కోపం తెప్పించిందని మనసులో పెట్టుకొని అతని మీద షటర్లు వేయటం, అతని మీద గొడవ చేయటం చేస్తుంది. కానీ దేవుడు అట్లాంటి కూడా చేయడు. ఆయన కోపం ఒక్క నిమిషం మాత్రమే ఉండే, తర్వాత ఏముండదు. ఆయన దయా కృప మనకి మధ్య ఎన్ని రోజులు ఉంటుంది? మన జీవితాంతం, మన ఆయుష్ నంత కాలం, మన ఆయుష్కాలం అంతయు ఆయన ప్రేమ దయ ఉంటుందని చెప్పంటున్నాడు. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలిగును. సాయంత్రం ఏడుపు వచ్చాయంటే దేవుని యందు నీకు సమస్యలు, బాధలు ఆ కాలంలో దేవుని నీకేతే బాధలు ఉన్నాయో, ఏదైతే నీకు కావాలని దేవుని యందు మొరపెట్టుకుంటూ నువ్వు సాయంకాలంలో దేవుని యందు కూర్చొని, దేవుడా నాకు సమస్యలు ఉన్నాయి అని చెప్పి నువ్వు ఆయన ముందు సైగలు పడి నువ్వు చెప్తే ఉదయం కల్లా నీకు సంతోషమైనటువంటి వార్తిస్తున్నాడు. ఆయన యందు విశ్వాసిస్తే ఎంత గొప్పది ఉంటుంది, ఎంత ధన్యత ఉంటుంది. మన యందు దయగలటువంటి దేవుడు. ఆయనకు మన మీద కోపం ఉండదు, ఉన్నా కూడా ఒక నిమిషం కంటే ఎక్కువ ఉండదు. ఆయన ప్రేమ దయ మనందు జీవితాంతం, మన ఆయుష్నంత వరకు ఉంటుందని చెప్పంటున్నాను. నువ్వు సాయంత్రం వచ్చి నువ్వు దేవుని యందు వేడ్చుకుని ప్రాబ్లం చెప్తే, నీకు సమస్యలు చెప్తే, అది రాత్రి ఉండి నేను ఉదయం నీకు ఉదయం రాత్రి నుండి నేను ఉదయం నీకు సంతోషము కలిగేటువంటి వార్తలు ఇస్తున్నాను. అల్ప విశ్వాసి ఎంతో మరి దేవుని యందు నమ్మిక ఉంచి అతను దేవుని ఎరిగి దేవుని యందు ప్రార్థిస్తే తనకు అద్భుతమైనటువంటి కార్యములు ఇచ్చినట్టుగా, అలాగని దేవుని యందు మనం విశ్వాసించి ఆయన ఎరిగి ఆయన యందు మనం విశ్వాసించాలి. ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు ఉంటాయి. దేవుని యందు విశ్వాసించాలంటే అవన్నిటిని తట్టుకోగలిగి ఉండాలి. ఎందుకంటే అవి సాతాను శోధనలని తెలుసుకోవాలి. సాతాను యొక్క పని ఏముండదు, దేవుని యందు విశ్వాసించే బిడ్డని వారిని ఏ విధంగా బిగ్ పాయింట్ మీద కొడతా ఉంటుంది. అయినా నువ్వు పర్వాలేదని చెప్పేసి దేవుని యందు విశ్వాసం కలిగి ఉండి ఆయన వైపు చూడాలి. దేవుని వైపు వాక్యానుసారంగా జీవించాలి. మన స్థితిగతిని మార్చేస్తాడు. బైబిల్లో నువ్వు ఎప్పుడు చదివినా కూడా మన స్థితిగతులు మార్చగల దేవుడని, మన ప్రేమకు నిదర్శనం అని, దయగల దేవుడని మనం ఇదే ఉంటే ఈ ఆయన యందు మనం విశ్వాసించాలి. ఎప్పుడు కూడా మన పాపములు చేస్తున్నాయా, నా పాపములు క్షమించు అని చెప్పి అడుగుతుండాలి. ఆయన యందు సాగిలపడు దీనమైన మనసుతో అడగాలి. మన స్థితిగతులను మార్చగల దేవుడు. నీ సమస్యలు ఏరేవారు చెప్తే నీ సమస్యలను ఏలన చేస్తాడు, కానీ దేవుని ఆలకిస్తాడు. నీ సమస్యల్ని ఆలకించి నీ ప్రాబ్లమ్స్ అన్ని తీస్తాడంటున్నాడు. అల్ప విశ్వాసి విశ్వాసింటికి వెళ్ళినప్పుడు విశ్వాసి తను
దేవుని యందు విషయాలు చెప్పకపోయినా కూడా కొన్ని విషయాలని దేవుని ప్రేమను చూపించి ఇంటికి పంపిస్తే కుటుంబం, అతని దెబ్బ, కుటుంబమే హోల్ కుటుంబం మారిపోయింది. ఆయన కుటుంబం మారిపోయిన తర్వాత మళ్ళీ ఆయన చూసిన స్నేహితులు, బంధువులు వీళ్ళందరూ కూడా దేవుని యందు విశ్వాసించడానికి బయలుదేరారు. దేవుని కార్యాలు చాలా గొప్పగా ఉంటాయి. అది ఎట్లా స్టార్ట్ అవుతుందో, ఎట్లా ఎండింగ్ అవుతుందో అనేది మనకు అర్థం కాని రీతిగా ఉంటుంది. కానీ ఆయన విశ్వసించే వాళ్ళ మట్టికి అర్థమవుతుంది. దేవుని యందు విశ్వాసంగా ఉన్నటువంటి వాళ్ళకి ఇతరుల మనసు లేక స్థితిగతులు ఉత్తనే అర్థం చేసుకుంటారు. వాళ్ళు ఏ మనిషి ఏ అవకాశం కోసం వచ్చారు, వాళ్ళ చూపులు ఏంటి, వాళ్ళు మాట్లాడే తీరేందని వెంటనే పసిగడతారు వాళ్ళు. ఎందుకంటే దేవుడు వాళ్ళకి అలాంటి శక్తినిచ్చారు. కాబట్టి ప్రతి ఒక్కరం దేవుని యందు విశ్వసించి సాయంకాలంలో మనం ప్రార్థన చేస్తే రాత్రి ఉండినను ఉదయం సంతోషం కలిగి మన సమస్యలు తీర్చగల మన దేవుడి యందు మన ప్రేమ కలిగి ఉండి, ఆయన యందు విశ్వాసం కలిగి ఉండి, ఆయన కోపము లేనటువంటి మన దేవుడు. ఒక నిమిషం మాత్రమే కోపం ఉండి మన జీవితాంతం, మన ఆయుష్కాలం అంతా కూడా మనకు దయను ప్రేమనిచ్చేటువంటి దేవుని యందు మనం విశ్వాసమైనటువంటి జీవితం జీవించి ప్రభు యందు మనం అందరం కూడా ఆయనే సత్యము, మార్గము, జీవమని ఆయన యందు విశ్వాసం ఉంచి జీవించాలని మీ అందరిని వేడుకుంటూ, మరి పీటర్గా దేవుని వాక్యాన్ని విశ్వాసులు, అవిశ్వాసుల గురించి మరి ఈ యొక్క అవకాశాన్ని కల్పించినందుకు, మా దేవుని యందు ఈ విషయం తెలియపరిచినందుకు మరి ప్రతి ఒక్కరు కూడా ప్రభు యేసుక్రీస్తు నామమున అందరికీ వందనములు.